నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందుండగా ఆ సినిమా బంద్ అని ఒక వార్త అయితే వచ్చింది కదా, దాని వెనకాల ఎవరున్నారంటారు అసలు? అన్న కొంతమంది అనిపిస్తుంది నిజంగా, అంటే కావాలని హరిహర వీరమల్లుని కొద్దిగా తగ్గిద్దాం చూడన్న లాస్ట్ టైం వకీల్ సాబ్ అప్పుడు కానీ సో అట్లాంటి సినిమాలు అప్పుడు కావాలనే టికెట్ రేట్ తగ్గించడాలు కానీ చేశారు. అది అప్పుడు ప్రభుత్వం వాళ్ళతో ఉండే కాబట్టి నడిచింది. ఇప్పుడు ఏంటంటే ఏకంగా చూడన్నా మెయిన్గా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ అని మేము ముగ్గురు ఉంటారు. సో ఈ ముగ్గురుతోనే సినిమా నడుస్తుంది. అంటే అవును కదా, సినిమా అంటే ఒక బిజినెస్. సో ఈ ముగ్గురు చేతులు నడుస్తారు. ప్రొడ్యూసర్ అమ్మాలి, తర్వాత ఎగ్జిబిటర్ తీసుకోవాలి, తర్వాత డిస్ట్రిబ్యూటర్ చేయాలి. కాబట్టి సో వీళ్ళు ముగ్గురు కొంతమంది ఏంటంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఇక్కడ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, ఇంకొంతమంది వేరే రకంగా ఉన్నారు అనమాట. సో ఈ రకంగా ప్రాబ్లం వస్తుంది. అందరూ ఒక స్థాయిలో లేదు, అందరికీ అంటే ఇబ్బందులు వస్తున్నట్టే కనిపిస్తుంది. కాబట్టి అంటే ఇది పొలిటికల్ పరంగా చూడడం కన్నా కూడా కొంతమంది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. కొంతమంది ప్రొడ్యూసర్ మెయిన్స్ గా, కొంతమంది ప్రొడ్యూసర్ ఇప్పుడు అన్నట్టుగా అల్లార్విన్ కూడా చెప్పాడు నాకు సంబంధం లేదని. సో మన దిల్రాజు కూడా పాజిటివ్ గానే మాట్లాడాడు. ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో కావాలని కొంతమంది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన కనిపిస్తుంది. చూడండి, అప్పుడైనా ప్రభుత్వం వేరుగా ఉంది కాబట్టి నడిచింది, కానీ ఇప్పుడు నడవదు. ఎందుకంటే అవతల పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి. ఇంకోటి నేను బాగా వింటున్నదంటే, అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమాలు మేము తీసుకుంటున్నాం కదా, సీఎంతో ఏం పని అన్నారు. ఇప్పుడు సీఎం ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నా అని మన ఎవరు అంటే విన్నా నేను. సో నిజంగా అవునాను కాదన్నా, స్టేట్ అన్నాను, స్టేట్ సంబంధించిన ఏ కరికులర్ యాక్టివిటీస్ అయినా కానీ సీఎం ఉంటాడు దాంట్లో. అవును కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు అన్నాడు. కానీ సో అన్నాను కదా, సీఎం అప్రూవల్ కావాలి. సో సీఎం రేట్ విపరీతం ఎంచుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ తక్కువ చేయలేడు అన్న. మీకు స్పెషల్ షో కావాలంటే స్పెషల్ షో ఇచ్చిండు, వాడు జియో పాస్ చేస్తుండు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో మన ఈవెంట్ పెట్టుకుంటా అంటే కూడా అక్కడ పర్మిషన్ ఇస్తున్నాడు. సో ఏ రకంగా కూడా తన సినిమా తక్కువ చేస్తారు. కాబట్టి ఈ రకంగా పవన్ కళ్యాణ్ కక్షపూర్తంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో ఆల్రెడీ తను రాజకీయాలు బిజీ ఉన్నాడు, ఎప్పుడో ఒకసారి సినిమాలు తీసుకుంటాడు, దాని మీద కక్ష అట్టడం అనేది మంచి పద్ధతి కాదు అనిపించింది. సో మెయిన్ గా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ కొంతమంది కావాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు అనిపించింది అన్న. సో మరి ఈ సినిమా బంద్ విషయంలో జనసేన కార్యకర్త ఒకరు ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసి ఈ రోజు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు? అతనిది రాజమండ్రి జనసేన పార్టీ, అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని సో అతన్ని తీసేయడం జరిగింది, సస్పెండ్ చేశారు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే నా నిక్కసమైన లీడర్ అంటారు కదా. సో నిజంగా కోవట్లు అంటారు కొంతమందిని. కోవట్లు సొంత పార్టీ నుంచి ఏంటంటే పార్టీకి వెన్నుపోటు కూడవాలంటారు, కానీ పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి సో అట్లాంటి వ్యక్తులని సో కోవట్లు కాబట్టి తీసేసారు అనుకోవచ్చు. ఓకే, మరి ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ గారికి ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే, సామాన్యులు అందరూ కూడా సినిమా చూసే విధంగా ధరలు ఉండాలి, టికెట్ ధరలు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో తన సినిమా ముందున్నా కూడా తగ్గించాలని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? చూడండి, నేను చెప్పాల్సింది కూడా మీరే చెప్పేస్తారు. అంటే నిజమైన నాకు ఎట్లుండాలంటే అందరికి అనుకూలంగా ఉండాలి, చిన్న పెద్ద తేడా లేకుండా. సో పెద్ద సినిమా వచ్చినప్పుడు ఓకే టికెట్ పెంచితే ఇప్పుడు ఏం ప్రాబ్లం, ఫ్యాన్స్ వస్తారు కాబట్టి ఓకే, తర్వాత నార్మల్గా ప్రైస్ చేసిస్తారు. కాబట్టి సో పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ ముందు కొత్తదనం ఉండాలి, అందరు ప్రజలు చూడాలి. అప్పట్లో సినిమాలకు బాగా ఓటర్లు అన్నాను కదా, సినిమాలు మొత్తం బంద్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వెబ్ సిరీస్ లని సో మొత్తం ఆన్లైన్ అయిపోయింది. అవునన్నా కాదన్న. సో ఓటీటీ రావటాలు కానీ సినిమా రావట్లేదు. సినిమాలకు రావాలంటే థియేటర్స్ రన్ అవ్వాలంటే సినిమా రేట్ తగ్గితే తప్ప సినిమాలు రన్ అవ్వవు. నిజంగా ఇప్పుడు కూడా అనిపిస్తుంది సినిమాల కలకలు ఆడతలేదు, హౌస్ఫుల్స్ బోర్డ్స్ కనిపిస్తలేవు ఎక్కడ. సో అవన్నీ కలకలు ఆడాలంటే 100% సినిమా రేట్ తగ్గిస్తే మంచిది. అది పవన్ కళ్యాణ్ సినిమాతో మొదలవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుకోండి కాబట్టి చాలా మంచి అనుభూతి అని చెప్పుకోవచ్చు. సో మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లుతో మళ్ళీ సినిమా థియేటర్స్ కలకలు ఆడతాయంటారా? నాకు నమ్మకం ఉంది మంచి. కాకపోతే నన్ను కొద్దిగా పోస్ట్పోన్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది, ఫ్యాన్స్ లోపల కొద్దిగా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే మొన్న వచ్చిన సాంగ్ ఉంది, కీరవాణి సాంగ్, అది అంతా అనిపించలేదు. స్టార్టింగ్ కొల్లగొట్టిన ఆదరో సాంగ్ చాలా బాగుంది, నెక్స్ట్ ఒక సాంగ్ అయితే అనిపించలేదు. సో నెక్స్ట్ ఇంకో సాంగ్ వస్తుంది కాబట్టి దయచేసి పోస్ట్పోన్ చేయకండి. యాక్చువల్లీ సినిమా రిలీజ్ కావాల్సింది ఈ టైంకి, ఇక పోస్ట్పోన్ చేయడం వల్ల సినిమాకి మైనస్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్లాన్తోనే కరెక్ట్గా వదలని కోరుకుంటున్నా. ఇప్పుడు చూసాం మన మంచి విషయం హార్డ్ డిస్క్ మిస్ అయిందని. సో పోస్ట్పోన్ చేయడం వల్ల ఇట్లా హార్డ్ డిస్క్ మిస్ అవటాలు, సినిమా లీక్ అవటాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్ బ్రో, నమస్తే అన్న. అన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు వస్తుంది కదా, సో మరి ఈ టైంలో అంటే థియేటర్ల బంధువు అని ఒక వార్త అయితే వినిపించింది. సో మరి దీని వెనకాల ఎవరున్నారంటారు అసలు? అది మేము కూడా విన్నాము. పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్లు బంద్ చేసినట్టు దమ్మైతే థియేటర్ యజమానుల దగ్గర ఇష్టపడతారండి. అది జస్ట్ వచ్చిన రూమరే బ్రో. ఓకే, అంటే అల్లు అరవింద్ గారు నేను కాదు అని చెప్పారు, దిల్ రాజు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి దానికి నాకు సంబంధం లేదు అని చెప్పారు.
సో మరి అంటే ఏదైనా రాజకీయ పార్టీ ఉందని అవకాశం ఉందంటారా? చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్స్ అయి ఉంటారు కాదు రూమర్ గురించి. ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ తెలిసిందంటే ఆ నలుగురు అంటున్నారు. ఆ నలుగురులో ఇద్దరు మేము కాదున్నాడు, మిగతా ఇద్దరు కూడా అయ్యే ఛాయిస్ కాదు. అది చిన్న రూమర్ అయిపోయింది. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇది హరిహర వీరమల్లు చాలా బజ్ ఉంది. 3 years తర్వాత 3 years షూటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి అలాంటిది ఏం లేదు, జస్ట్ రూమర్ అంటే. ఓకే, అంటే దీంట్లో జనసేనకు సంబంధించి ఒక కార్యకర్త ఇన్వాల్వ్మెంట్ ఉంది అని, సో మరి పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తిని ఈరోజు ఆ పార్టీ నుంచి తొలగించడం అయితే జరిగింది. దీనికి మీరు ఎలా చూస్తారు అసలు? అయి ఉండొచ్చు అది. పవన్ కళ్యాణ్ గారు ఏంటి క్రమశిక్షణ కలిగిన పార్టీ, క్రమశిక్షణ కలిగి వ్యక్తి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న తప్పులు అయితే వాళ్ళకి క్షమించాలి. అది నిజమే బ్రో. అది ఇంకొక విషయం ఏంటంటే టికెట్ల రేట్లు తగ్గించాలి అని సో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయిన కందులు దుర్గేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశించడం జరిగింది. అంటే తన సినిమా ఎదురున్నా సరే టికెట్లు తగ్గించాలి, సామాన్యులు అందరూ చూడాలని కోరుకోవడం ఎలా అనిపిస్తుంది అసలు? అది మంచి విషయమే బ్రో, చాలా మంచి విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా అయినా డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ప్రతి సామాన్యుడు సినిమా చూడాలనుకుంటుంది కాబట్టి చాలా రోజుల తర్వాత ఆయన నుంచి ఒక సోషల్ ఫ్యాంటసీ అలాంటి సినిమా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలి కాబట్టి తప్పేం లేదు, చాలా మంచి విషయం. అంటే గతంలో కూడా భీమలా నాయక్ అనే సినిమా వచ్చినప్పుడు కూడా టికెట్ రేట్లు తగ్గించడం, మళ్ళీ హరిహర వీరమల్లు వచ్చినప్పుడు ఏమో ఇలాగ చేయడం, అంటే కావాలని చేస్తున్నారంటారు కక్షపూరితంగా? ఇప్పుడంటే అది ఇప్పుడు వేరే ప్రభుత్వం ఉండే, ఇప్పుడు అంటే వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ చేతిలో పని కదా. ఇప్పుడంటే అది వాళ్ళు కక్షపూర్తంగా చేసి ఎలా చేసినా తెలియదు, కానీ ఇదైతే ప్రజలు ఆయా ప్రేక్షకులు కూడా దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు టికెట్ రేటు తగ్గించడం జరిగింది. థ్యాంక్స్ బ్రో. అన్న అప్పుడేమో పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమలా నాయక్ వచ్చినప్పుడేమో టికెట్లు తగ్గించారు, ఇప్పుడేమో హరిహర వీరమల్లు వస్తుండగా మరి థియేటర్ల బంధు అని ఒక వార్త అయితే వినిపించింది. అసలు కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటి? ఒకటి చెప్తాను, పవన్ కళ్యాణ్ అన్న మాని ఎట్లాంటిదో తెలుసు అందరికి. సినిమా రిలీజ్ అయితే అందరూ అంటే థియేటర్ ఓనర్స్ సహా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, డైరెక్టర్స్, ఇంకా ఎవరెవరో అందరూ లాభంలో ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న సినిమా అటు ఇటు చేసాం అనుకో వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంది, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాఫిట్స్ వస్తాయని అంతే. ఒకటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఆడలేదు అనుకో మాత్రం వాళ్ళు ఇంకొకసారి ఏ సినిమా రిలీజ్ అయినా సినిమా థియేటర్ ఓపెన్ కాదు. ఇంకోటి పవన్ అన్న సినిమాకి మాత్రం ఇంత కూడా జాంట కూడా ఫరక్ పడదు, అయితే గ్యారెంటీ చెప్తా. సో ఇంకొకటి ఏంటంటే అల్లు అరవింద్ గారు ఏమో ప్రశ్న పెట్టి నాకు సంబంధం లేదంటున్నాను, దిల్ రాజు గారు కూడా దానికి నాకు సంబంధం లేదంటున్నారు. అసలు ఎవరున్నారు అనుకుంటున్నారు? అసలు వాళ్ళే ఉన్నారన్న, వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పుష్పలో ఆమె చనిపోయింది అనేసి దిల్ రాజు ఇనిషియేటివ్ తీసుకొని మన TFI అదేది మన సినిమా నుంచి హెడ్గా పోయి అంతో ఇంతో పలకరించి డబ్బులు ఇచ్చి సమకూర్చింది కదన్న. ఇప్పుడు మళ్ళీ దీనికి ఎందుకు ముందుకు వస్తలేడు? వాళ్ళే ఉన్నారన్న, మొత్తం వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ. ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటారా వెనకాల? రాజకీయ పార్టీ గురించి మనకు సంబంధం లేదన్న. దీంట్లో రాజకీయం ఉందా లేదా దానికి మనం రాజకీయం మధ్యని పెట్టి మనం మాట్లాడకూడదు. కానీ ఒకటైతే నిజం అన్న, దిల్ రాజు, అల్లు అరవింద్, మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళందరూ కాదన్న, వీళ్ళందరే ఉన్నారన్న. వీళ్ళందరూ తప్పితే వేరే వాళ్ళు ఎవరు ఇంటర్ఫేర్ కాదు. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే సినిమా థియేటర్లు ఈజీగా ఓపెన్ అయితే వాళ్ళకి ఏం కావాల్సో వీళ్ళు కూడా చేసి పెడతారు వాళ్ళకి. అదే అన్న. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన సినిమా ముందుంది కదా, సో సినిమా టికెట్లు తగ్గించాలి అని సినిమాటిక్ శాఖ మంత్రి అయిన కందులు దుర్గేష్కి పవన్ కళ్యాణ్ గారు సూచించడం అయితే జరిగింది. మరి తన సినిమా పెట్టుకుని మరి సినిమా టికెట్లు తగ్గించాలి. సామాన్యుడు ఇప్పుడు అదేది సింగిల్ స్క్రీన్కి అయితే పోగలుగుతాడేమో, కానీ ఐమాక్స్ ఐనాక్స్లు దానిలో పోలేడనా. ఎందుకంటే చెప్పనే 300-400 టికెట్ ఫస్ట్ రోజు. స్నాక్స్ చిన్న 500 ml వాటర్ బాటిల్ తాగాలంటే 75 రూపాయలు. ఒక పాప్కార్న్ మీడియం తీసుకోవాలంటే 200 రూపాయలు. ఎవరు పోతారన్నా? ఆటో ఛార్జ్ ఏంది, వాళ్ళు సినిమా టికెట్ పెట్టడం ఏంది, ఆడికి పోయినాక తినేది ఏంది, మళ్ళీ రావడం ఏంది, మొత్తం 1000 రూపాయలు ఒక సినిమాకి ఎవడు పెడతాడన్న? మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఎవరు పెట్టలేరు కదా. అందుకు సో ఇది మంచి విషయమే అంటారా? మంచి విషయం అన్న. పవన్ కళ్యాణ్ అన్న ఏ రోజు డబ్బు కాశ పడలేదన్న. ఆయన మీదనే కుట్రలు చేసుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బతికని అంతే. థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది కదా హరిహర వీరమల్లు, సో మరి అంతకుముందు దాకా ఏమైందంటే సినిమా థియేటర్లు బంధు అని ఒక వార్త అయితే వచ్చింది. సో మరి కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే అప్పుడు గతంలో కూడా భీమలా నాయక్ సినిమా వచ్చినప్పుడు కూడా టికెట్ రేట్లు తగ్గించారు కదా, సో దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు? ఎవరున్నారో అది ఏమో తెలియదు, ఎవరైనా ఉండొచ్చు దాని వెనకాల. కానీ అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో వచ్చే లోపు, బీజేపీలో ఎంటర్ అయ్యే లోపు
అది ఎవరేం చేశారో దాని వెనకాల ఏముందో మనం ఏందో అది మొత్తం తెలిసేలోపు మనం ఏం చెప్పలేమన్నా. ఓకే, అది ఏం చెప్పలేము మనము. ఎవరు చేస్తారో చెప్పేటోడైతే చేసి చెప్పాడుగా అన్న. కావాలని చేస్తున్నారంటారా? కావాలనే చేస్తున్నారన్న. ఆయన గురించి కాల్చుకొని చేస్తున్నారు. ఆయన మూవీ దాంట్లో చేసిండు కదా, మూవీ దాంట్లో చేసేసి ఆయన మూవీ సెట్ కాక ఆయన వదిలేసి బీజేపీ పార్టీలో పిఎస్పీకే దాంట్లో ఎంటర్ అయ్యి ఆయన ఒక ఓన్ సామ్రాజ్యం నించోబెట్టిండు. ఆయన గురించి ఇంత పబ్లిక్ మొత్తం క్రేజ్ ఉంది, బీజేపీలో కూడా క్రేజ్ ఉంది. మోదీ గారు స్వయం పిలిచి ఆయనని ఇట్లా తీసుకుపోయి ర్యాలీలు చేయడం కానీ ఏమని చేయడం కానీ జరిగింది కదా. అట్లా చేయడం వల్ల మూవీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడి ఏమైనా అయ్యి ఉండొచ్చు అన్న. మనమైతే ఇప్పుడు చేసేవాడు చెప్పి చేయడు, అది తెలిసేలోపు ఎవడేం చెప్పలేమన్నా. ఓకే, సో మరి దీంట్లో జనసేనకు సంబంధించిన ఒక కార్యకర్త ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని తెలిసి సో అతన్ని ఈరోజు సస్పెండ్ చేశారు, దానికి మీరేమంటారు అన్న? దానికి ఏమంటారంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక పాము అయితే ఉంటది అన్న, పక్కనే ఉంటది కానీ చెప్పరు. ఎప్పుడు రంగు మారుస్తారో అదైతే తెలియదు అన్న మనకి. పక్కన ఉండేటోడే ఉసరు వెళ్ళిలాగా ఉంటాడన్న. ఆడు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తాడో ఎప్పుడు ఏం చేస్తాడో మనం ఏం చెప్పలేమన్నా. ఎందుకోసమే ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు, మనదేమో మనమే చేసుకోవాలన్న. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పొద్దు మనం చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే టికెట్ రేట్లు తగ్గించాలి, ఆడియన్స్కి అందుబాటులో ఉండేలాగే ఉండాలి, అంటే ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళేలాగే టికెట్ రేట్లు పెట్టాలి అంటున్నారు. అంటే ఇంతకుముందు ఎవరైనా సినిమా వస్తే కనుక టికెట్ రేట్లు పెంచాలంటారు, అలాంటిది ఆయన సినిమా ముందు వస్తున్నా సరే తగ్గించాలని చెప్తున్నారు కదా, దానికి మీరేం చెప్తారు అన్న? తగ్గించాలంటే ఆయన ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి బడ్జెట్ ఫ్రెండ్లీగా టికెట్ పెట్టి అందరూ ఆ మూవీ చూసేలాగా, అందరికి ఆ మూవీ ఉపయోగపడేలాగా అర్థం చేసుకొని దానికి ఏదో మన దాంట్లో లైఫ్లో ఏం ఉపయోగం వస్తుందో దానివల్ల అది అర్థం చెప్పాలని ఆయన అనుకుంటున్నారు అన్న. ఆయన విచారం అది. అందుకోసమే ఆయన టికెట్ రేట్లు తగ్గాలని ఆయన ఆలోచిస్తున్నాడు. ఓకే, టికెట్లే కాకుండా అంటే పాప్కార్న్ ఇవి ఉంటాయి కదా, సో వాటర్ బాటిల్ అవి కూడా బాగా రేట్లు ఎక్కువ ఉంటున్నాయి కదా, అవి కూడా తగ్గించాలి అంటున్నారు, దానికి ఏమంటారు? అది మన కౌంటర్స్ కాదన్న, మనం ఏం చెప్పలేము. ఆ కౌంటర్స్ వాళ్ళ రేట్లు వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేమన్న. వాళ్ళ ఆలోచన వేరేదన్న. ఇప్పుడు ఒక షాప్ కౌంటర్ ఒక్కొక్కలాగా ఆలోచిస్తాడు, మనకు అది తెలియదు కదా. అలా మైండ్ సెట్ మీద ఉంటుంది అన్న వాళ్ళది. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మీరు వెళ్తారా మరి? వెళ్తామన్నా. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. సార్ నమస్తే అండి. సార్ సినిమా బంద్ అనేది ఇప్పుడు బాగా నడుస్తున్న విషయం కదా, సో పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందుంది, సో కావాలని సినిమా బంద్ అని పెట్టారంటారా? అవును, కావాలి. సినిమా అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు ఫస్ట్ నుంచి బంద్ జూన్ 12న సినిమా రిలీజ్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అనౌన్స్ చేశారు. అట్లాంటి సందర్భంలో వీళ్ళు జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అని ప్రకటించడం అనేది చాలా తప్పు. సో దీని వెనక ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటారా, లేదంటే ఏదైనా నిర్మాత వెనక నుండి నడిపిస్తున్నారంటారా సార్? రాజకీయ పార్టీలు ముఖ్యం నిర్మాతల్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ప్రభుత్వాల మీద ఏదో కక్ష సాధింపుగా చేయాలని వీళ్ళు కుట్రలు పన్నుతున్నారు. వాళ్ళ ఆటలు సాగవు. ఎందుకంటే ఆయన క్రమశిక్షణ పరుడు కాబట్టి అభిమానులుగా మేము కూడా క్రమశిక్షణ వహిస్తున్నాం. ఒకవేళ సినిమానే ఆపటాలు గీపటాలు విరమించుకోకపోతే మాత్రం వాళ్ళ థియేటర్లు కానీ వాళ్ళు కానీ ఏం చేస్తామో ఏంటో అనేది మేము ఇప్పుడు డిసైడ్ చేయము, అప్పుడు డిసైడ్ చేస్తాం. సో కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారంటే, అంటే గతంలో కూడా భీమనాయక్ అనే సినిమా వచ్చినప్పుడు కూడా సో ఏమన్నారంటే టికెట్ రేట్లు తగ్గించాలి అని కొత్త చట్టం తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా మరి అధికారంలో ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంటే ఏదో ఒక కుట్రలు పండుతున్నారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు అసలు? ఇప్పుడు జగన్ రెడ్డి అనేవాడు కూడా ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని పెట్టి థియేటర్ల దగ్గర అతి తక్కువ రేట్లకి టికెట్లు అమ్మించాడు. అయినా సరే ఆ సినిమా సూపర్ హిట్ అయింది, కలెక్షన్లు వచ్చాయి, ఆ పేరు ఎక్కడికి పోదు. అదే ఇప్పుడు అలాంటి వ్యవహారాలు మళ్ళీ చేయాలని చెప్పేసి ఈ కుట్రలు పన్నుతున్నారు. అది సాగం. అసలు మేము చాలా మౌనంగా ఉన్నాము. మేము తెగిస్తే ఏమైనా చేయగలం. అది. సో ఇంకొక విషయం ఏంటంటే జనసేనకు సంబంధించిన ఒక కార్యకర్త ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో అఫీషియల్గా దాని గురించి ఏం చెప్తారండి? 100% పార్టీలో కాదు, ఆయన ఫస్టే అన్నాడు, పార్టీలో కాదు ఇతర పార్టీలో కాదు, ఎవడైనా తప్పు చేస్తే శిక్షించాల్సిందే. తన పార్టీలోనే తప్పు చేశాడు కాబట్టి వాడిని సస్పెండ్ చేశారు, క్రమశిక్షణ తీసుకున్నారు చర్య.
సో ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందు వస్తుంది, అయినా సరే టికెట్ రేట్లు తగ్గించాలి, సామాన్యుల ప్రజలు వినోదాన్ని కోరుకుంటాడు కాబట్టి అందరికి అందుబాటులోనే ఉండాలి అని చెప్పి సో కందుల దుర్గేష్ గారికి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అంటే తన సినిమా ముందున్నా సరే ఇలా చేయడం ఏమనిపిస్తుంది? అవును, ఇప్పుడు అది ఒక మన భారతదేశానికి ఎంతో విదేశీయుల మీద పోరాడి స్వాతంత్ర పోరాటానికి ముందే మన దేశం కోసం పోరాడిన యోధుడు ఆయన. అట్లాంటి కథ, ఆ కథ అందరూ చూడాలని చెప్పేసి కూడా ఆ టికెట్ల రేట్ల విషయాలు తగ్గించడాలు, పేదవాళ్ళు కూడా చూసేలాగా చేయమని చెప్పేసి ఆయన ఆదేశాలు ఆదర్శించాడు. ఓకే, ఫైనల్గా మరి ఇలాంటి సినిమాలు అంటే పవన్ కళ్యాణ్కి అడ్డుకునే వాళ్ళకి, కుట్రలు పన్నే వారికి మీరు ఏం చెప్తారు అసలు? ఇప్పుడు చెప్తున్నాను కదా నేను, మేము మౌనంగా ఉన్నాం. మౌనంగా ఉన్నవాడు ఎంత డేంజర్గా ఉంటుందో అది వేరే ఉంటుంది. అది ఎందుకంటే ఆయన పద్ధతుల ప్రకారం, ఆయన క్రమశిక్షణగా, ఆయన అభిమానులుగా ఉన్నాం. కానీ మేము తెగిస్తే మాత్రం చాలా దారుణ పరిణామాలకి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అవి ఎలా ఉంటాయో కూడా మామూలుగా ఉండవు. మేము చాలా చాలా కసిగా ఉన్నాం. హరిహర వీరమల సినిమా గురించి, ఓజీ గురించి, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ప్రత్యేకించి ఎదురు చూస్తున్నాము. వాటి విషయాల్లో ఎవడైనా అడ్డు తగిలితే మాత్రం వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే అన్న. నమస్తే అన్న, అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందుండగా ఆ సినిమా బంద్ అని ఒక వార్త అయితే వచ్చింది కదా, దాని వెనకాల ఎవరున్నారంటారు అసలు? అన్న కొంతమంది అనిపిస్తుంది నిజంగా, అంటే కావాలని హరిహర వీరమల్లుని కొద్దిగా తగ్గిద్దాం. చూడండి లాస్ట్ టైం వకీల్ సాబ్ అప్పుడు కానీ, సో అట్లాంటి సినిమాలు అప్పుడు కావాలనే టికెట్ రేట్ తగ్గించడాలు కానీ చేశారు. అది అప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉండే కాబట్టి నడిచింది. ఇప్పుడు ఏంటంటే ఏకంగా చూడన్నా మెయిన్గా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ అని మేము ముగ్గురు ఉంటారు అన్న. సో ఈ ముగ్గురుతోనే సినిమా నడుస్తుంది. అంటే అవును కదా, సినిమా అంటే ఒక బిజినెస్. సో ఈ ముగ్గురు చేతులు నడుస్తారు. ప్రొడ్యూసర్ అమ్మాలి, తర్వాత ఎగ్జిబిటర్ తీసుకోవాలి, తర్వాత డిస్ట్రిబ్యూటర్ చేయాలి కాబట్టి. సో వీళ్ళు ముగ్గురు కొంతమంది ఏంటంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఇక్కడ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, ఇంకొంతమంది వేరే రకంగా ఉన్నారన్నమాట. సో ఈ రకంగా ప్రాబ్లం వస్తుంది. అందరూ ఒక స్థాయిలో లేదు, అందరికీ అంటే ఇబ్బందులు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అంటే ఇది పొలిటికల్ పరంగా చూడటం కన్నా కూడా కొంతమంది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. కొంతమంది ప్రొడ్యూసర్ మెయిన్స్గా, కొంత ప్రొడ్యూసర్ ఇప్పుడు అన్నట్టుగా అల్లార్విన్ కూడా చెప్పాడు నాకు సంబంధం లేదని. సో మన దిల్రాజు కూడా పాజిటివ్గానే మాట్లాడాడు. ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో కావాలని కొంతమంది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. చూడండి, అప్పుడైనా ప్రభుత్వం వేరుగా ఉంది కాబట్టి నడిచింది, కానీ ఇప్పుడు నడవదు. ఎందుకంటే అవతల పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి. ఇంకోటి నేను బాగా వింటున్నా ఏంటంటే, అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమాలు మేము తీసుకుంటున్నాం కదా, సీఎంతో ఏం పని అన్నారు. ఇప్పుడు సీఎం ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నా అని మన ఎవరు అంటే విన్నా నేను. సో నిజంగా అవునాను కాదన్నా, స్టేట్ అన్నాను, స్టేట్ సంబంధించిన ఏ కరికులర్ యాక్టివిటీస్ అయినా కానీ సీఎం ఉంటాడు దాంట్లో. అవును కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు అన్నాడు కానీ, సో ఉన్నాను కదా సీఎం అప్రూవల్ కావాలి. సో సీఎం రేట్ విపరీతంగా పెంచుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ తక్కువ చేయలేడు అన్న. మీకు స్పెషల్ షో కావాలన్నా స్పెషల్ షో ఇచ్చిండు, వాడు జియో పాస్ చేసిండు. మీకు ఆంధ్రప్రదేశ్లో మన ఈవెంట్ పెట్టుకుంటా అంటే కూడా అక్కడ పర్మిషన్ ఇస్తున్నాడు. సో ఏ రకంగా కూడా తన సినిమాకి తక్కువ చేస్తలేదు కాబట్టి ఈ రకంగా పవన్ కళ్యాణ్ కక్షపూర్తంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో ఆల్రెడీ తను రాజకీయాలు బిజీనాడు, ఎప్పుడో ఒకసారి సినిమాలు తీసుకుంటాడు, దాని మీద కక్ష అట్టడం అనేది మంచి పద్ధతి కాదు అనిపించింది. సో మెయిన్గా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ కొంతమంది కావాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు అనిపించింది అన్న. సో మరి ఈ సినిమా బంద్ విషయంలో జనసేన కార్యకర్త ఒకరు ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసి ఈ రోజు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు? అతనిది రాజమండ్రి జనసేన పార్టీ, అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని సో అతన్ని తీసేయడం జరిగింది, సస్పెండ్ చేశారు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే నా నిక్కసమైన లీడర్ అంటారు కదా, సో నిజంగా కోవట్లు అంటారు కొంతమందిని. కోవట్లు సొంత పార్టీ నుంచి ఏంటంటే పార్టీకి వెన్నుపోటు గొడవలు కానీ పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి, సో అట్లాంటి వ్యక్తులని సో కోవట్లు కాబట్టి తీసేసారు అనుకోవచ్చు. ఓకే, మరి ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ గారికి ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే సామాన్యులు అందరూ కూడా సినిమా చూసే విధంగా ధరలు ఉండాలి, టికెట్ ధరలు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో తన సినిమా ముందున్నా కూడా తక్కువ తగ్గించాలని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మీరు చూడండి, నేను చెప్పాల్సింది కూడా మీరే చెప్పేస్తారు. అంటే నిజమైన నాకు ఎట్లుండాలంటే అందరికి అనుకూలంగా ఉండాలి, చిన్న పెద్ద తేడా లేకుండా. సో పెద్ద సినిమా వచ్చినప్పుడు ఓకే టికెట్ పెంచితే ఇప్పుడు ఏం ప్రాబ్లం, ఫ్యాన్స్ వస్తారు కాబట్టి ఓకే, తర్వాత నార్మల్గా ప్రైస్ చేసేస్తారు కాబట్టి. సో పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ ముందు కొత్తతనం ఉండాలి, అందరు ప్రజలు చూడాలి. చూడ అప్పట్లో సినిమాలకు బాగా ఓటర్లు అన్నాను అవును కదా, సినిమాలు చూడ మొత్తం బంద్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వెబ్ సిరీస్లు అని సో మొత్తం ఆన్లైన్ అయిపోయింది అవునన్నా కాదన్న. సో ఓటీటీ రావటాలు కానీ సినిమా
రావట్లేదు. సినిమాలకు రావాలంటే థియేటర్స్ రన్ అవ్వాలంటే సినిమా రేట్ తగ్గాల, తగ్గితే తప్ప సినిమాలు రన్ అవ్వవు. నిజంగా ఇప్పుడు కూడా అనిపిస్తుంది అన్న సినిమాల కలకలు ఆడతలు హౌస్ఫుల్స్ బోర్డ్స్ కనిపిస్తలేవు ఎక్కడ. సో అవన్నీ కలకలు ఆడాలంటే 100% సినిమా రేట్ తగ్గిస్తేనే మంచిది. అది పవన్ కళ్యాణ్ సినిమాతో మొదలవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుకుంది కాబట్టి చాలా మంచి అనుభూతి అని చెప్పుకోవచ్చు. సో మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లుతో మళ్ళీ సినిమా థియేటర్స్ కలకలు ఆడతాయి అంటారా? నాకు నమ్మకం ఉంది మంచి. కాకపోతే ఏంటంటే కొద్దిగా పోస్ట్పోన్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది, ఫ్యాన్స్ లోపల కొద్దిగా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే మొన్న వచ్చిన సాంగ్ ఉంది కీరవాణి సాంగ్, అది అంతా అనిపించలేదు. స్టార్టింగ్ కొల్లగొట్టిన ఆదరో సాంగ్ చాలా బాగుంది, నెక్స్ట్ ఒక సాంగ్ అయితే అనిపించలేదు. నెక్స్ట్ ఇంకో సాంగ్ వస్తుంది కాబట్టి దయచేసి పోస్ట్పోన్ చేయకండి. పోస్ట్పోన్ యాక్చువల్లీ సినిమా రిలీజ్ కావాల్సింది ఈ టైంకి, ఇక పోస్ట్పోన్ చేయడం వల్ల సినిమాకి మైనస్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్లాన్తోనే కరెక్ట్గా వదలాలని కోరుకుంటున్నా. ఇప్పుడు చూసాం మన మంచు విషయం హార్డ్ డిస్క్ మిస్ అయిందని. సో పోస్ట్పోన్ చేయడం వల్ల ఇట్లా హార్డ్ డిస్క్ మిస్ అవటాలు, సినిమా లీక్ అవటాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అన్న.